ఎందుకు బ్రో అంత కష్టపడుకుంటా ఫిట్నెస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అవసరమా? వెల్కమ్ బ్యాక్ టు మై ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ డే 87 టు అచీవ్ మై డ్రీమ్ ఫిజిక్. నా వర్క్ కి నేను వెళ్ళడానికి కనీసం 2 hours ముందే నేను లేగాలి. దేనికి అంటే బికాస్ ఆఫ్ మీల్స్ అన్నమాట. దేనికి బ్రో ఇప్పుడు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటారు అందరూ. నువ్వు వెళ్లే చోటే ఫుడ్ బొచ్చుడు ఉంటదే, మూసుకుని అక్కడ తినొచ్చుగా అంటారు. వాళ్ళకి ఒకటే చెప్తా నేను, నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా ఒక్కసారన్నా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకున్నావా? నా లైఫ్ లో నేను తీసుకున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసిషన్ ఏంటంటే నా ట్రాన్స్ఫర్మేషన్. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అని చెప్పేసి మీకు తెలియాలంటే నా ప్రొఫైల్ చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. నాకు ఇప్పుడు ఉన్నాయల్లా జస్ట్ రెండు గోల్స్. ఫస్ట్ ది నన్ను నేను చూసుకోకూడదు, ఎలాగైతే నేను ఒకప్పుడు ఉన్నాను అలాగా. రెండోది ఏంటంటే నేను ఎలాగైతే నన్ను నేను చూసుకోవాలని చెప్పి నేను కలగన్నా అలా నన్ను నేను చూసుకోవాలని. నాకు తెలిసి మీలో కూడా చాలా మంది ట్రాన్స్ఫార్మ్ అవుదాము అని చెప్పేసి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కనీసం అనిపించట్లేదా నన్ను నేను ఎలాగైతే చూసుకోవాలనుకున్నాను అలా నేను మారాలి అని చెప్పేసి? జెర్సీ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆపేసి ఓడిపోయినాడు ఉన్నాడు గానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినాడు లేడని. మరి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఇన్ కేసు నీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే నేను ఫాలో కొట్టి మెసేజ్ పెట్టు, ఇద్దరం కలిసి ట్రాన్స్ఫార్మ్ అవుదాం.